వాళ్ళు పట్టించుకుంటలేరు ఇక్కడ సార్. ఏంది మరి ప్రభుత్వానికి ఏం చెప్తావు మరి? ఏం చెప్పాలా, మాకు ఏది ఫ్రీ అవుతుంది సార్. మాకు మద్దతు ధర పెంచండి. మాకు రైతులు, మేము రైతులు వేస్తేనే గెలిచినావు, రైతుల పేరు చెప్పుకునే గెలిచినావు. ఆ ప్రభుత్వం లాభాలు చేస్తున్నాను మిమ్మల్ని గెలిపించుకుంటే మీరు అదే పరిస్థితికి వచ్చింది. వాళ్ళకి మీకు తేడా ఏం లేకుండా అయిపోయింది. అదే ఉంది సార్, మాకు ఎవ్వరు పట్టించుకుంటలేదు. ఇక ఎన్ని ఎకరాలు నీ పొలం ఎంత? నాకు 5-6 ఎకరాల పొలం ఉంది. 10-15 ఎకరాలు కౌలు రైతులు. అన్ని వడ్లు ఇన్నే ఉన్నాయి, అన్ని ఆన్నే ఉన్నాయి. కౌలు రైతుకి పైసలు ఇస్తాను ఏది రాలే ఇంతవరకు, కౌలు రైతుకి ఏది రాలే. మాకు రుణమాఫీ లేదు, ఏది లేదు. అది ఎవరికి పోయిందో ఎక్కడ పోయిందో. అది బీఆర్ఎస్ నాయకులను వస్తురా మీ దగ్గరికి? బీఆర్ఎస్ గానీ ఎవరు లేరు, ఎవరు వాళ్ళు కూడా లేరు, ఎవరు వస్తలేరు ఇక్కడ. ఇంతవరకు 9 సీరియల్ 100 సీరియల్ ఉంది సార్. ఒక్క 9 సీరియల్ పోయిందండి. చూడండి, 9 సీరియల్ ఒక లారీ ఆడుంది, ఒక లారీ ఇటు జోకి ఉంది. ఇంతవరకు ఒడ్లు పోతలేవు. మళ్ళా వానాకాలం పంట వస్తుంది. వన్ తర్వాత సార్ ఈ పోనీ సార్, మాకు ఈ పోతానికి పెట్టుబడి లేక మేము ఉన్నాం. అవి వచ్చి ఇడ వేసి ఇంకా మళ్ళీ పంట తర్వాత పెట్టద్దంటే పెట్ట కూకుంటాం, వేరే ఏమైనా చేసుకుంటాం.